నీకు ఆ పాన్ డబ్బా దగ్గర పని అంటే గొప్ప తీసి పాన్ గా నవలేస్తున్నావా? నీ ప్లాన్ మాడిద్దని నాకు పాన్ అంటగట్టకు. నేను పాన్ డబ్బా గురించి అనట్లేదు, పక్కనున్న ప్రకాశం గారి బండి గురించి అంటున్నా. పైగా గట్టి చట్నీ కూడా డీ ఫ్రిడ్జ్ లోంచి తీసినట్టున్నాడు, ఇంకా గట్టిగా అయిపోయింది. అదెలా తెలుసు? ఇక్కడ పెట్టకపోతే అక్కడికి వెళ్తారు కాబట్టి. నువ్వు 24 గంటలు ఆ పాన్ డబ్బా చుట్టూ తిరుగుతావంటే? పాన్ డబ్బా చుట్టూ కాదు, దాని పక్కనున్న కాఫీ షాప్ చుట్టూ. కాఫీ షాప్ ఏంటే? చెప్తా గాని నువ్వేంటే బావ అరిచి గీ పాలు పెరుగు పెట్టిన అరముక్కి ఇడ్లీ కూడా పెట్టావు, ప్రత్యేకంగా పెసరటేసావు. అది అనంత పద్మనాభ స్వామి 6వ నేలమాళిగలో దాగున్న రహస్యం కంటే అతి పెద్ద రహస్యం. విప్పితే విపత్తొత్తది. ఆ పెసరట్టు చెల్లవే. గట్టి చట్నీ పచ్చగా చేసుకొస్తా. ఆ విప్పత్తు ఈ విప్పత్తు ఒకటే పత్తా. నువ్వు కొత్త పత్తాపారాలు ఎట్టకో, ఏదో నత్తకొల్ల ముక్క వేసుకుని అనుమానాలు అల్లేవంటే చిత్తు చిత్తుగా కొట్టి చెత్త కుప్పలో వేస్తా. నేను వెళ్ళి బాస్కు ఫోన్ చేస్తా. బాక్సింగ్ రింగ్ లో బాడీ బిల్డర్స్ లాగా ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు సడన్ గా భారీ బత్తుల్లాగా తెగ నటించేస్తున్నారేంటి? రిఫరీకి తెలియకుండా ఏదో జరుగుతోంది, రీజన్ ఏంటో కనిపెట్టాలి. అమ్మ చిన్నప్పుడు మా అమ్మ నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతావురా అంటే డబ్బులు అనుకున్నా, ఇలా ఎత్తైన పని చేస్తా అనుకోలేదు. ఈ టైంలో ఎవడరా శాలరీ వేసాం కదా, అయినా సెంటుతున్నాడేంటి? శాలరీ క్రెడిట్ అయింది కదా, కాల్ ఎందుకు చేసావు? 30న శాలరీ క్రెడిట్ అవుతుంటే 2వ తారీఖుకి అకౌంట్ ఖాళీ అయిపోతుంది. లక్ష్మీదేవి వ్రతం చేసి ఓ 10 ప్యాకెట్లు శనగలు పంచు, చేతిలో డబ్బు నిలబడుతుంది. ఉచిత సలహాలు ఇచ్చారంటే మైదా పిండితో మీ బొమ్మ చేసి ముగ్గులో పెట్టి చేతపడి చేస్తా. అసలే బొగ్గులా ఉంటారు, దగ్గి దగ్గి సత్తారు. దైవ పూజలు చేయమంటే క్షుద్ర పూజలు చేస్తానంటావేంట్రా? మరి మీరు జీతంగాని పెంచకపోతే నల్ల జీడి పిక్కలు నల్ల కుక్కరత్తంలో ముంచి మంత్రించి మీకు తెలియకుండా మీ జీబులోనే వేస్తాను చెప్తున్నా. ఒరే అసలు ఏమైందిరా? ఏమైందంటారేంటండి? మంత మొత్తం నానా వద్దులే, కష్టపడి పని చేస్తుంటే శాలరీ మాత్రం ఒక్క రోజుకే చంటి పిల్లో డైపర్ మార్చినట్టు అకౌంట్ లో తీసి అవతల వేయాల్సి వస్తుంది. శాలరీ క్రెడిట్ అయిన మెసేజ్ చూడగానే క్రెడిట్ కార్డులు కనబడుతున్నాయి. పే చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దామంటేనేమో ఈఎంఐలు ఎంట పడుతున్నాయి. వెంటనే కట్టేసి ఎంత ఉందో చూద్దామని ఫోన్ పే ఓపెన్ చేస్తే వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు నోటిఫికేషన్లు వస్తున్నాయి. వచ్చినట్టు కొట్టుకుంటా పోతే ఓటీటీ ఛానల్స్, వైఫై కనెక్షన్స్ ఉన్న దాంట్లో సగం ఊడ్చుకుపోతాయి. ఈ కాక మనకున్న బద్దకానికి లేజీ పేలు ఒకటి, ఈ ఓన్లీ అకౌంట్ ట్రాన్స్ఫర్లే. ఇంట్లో అకౌంట్ ఓపెన్ చేస్తే కిచెన్ లో కావాల్సిన కిరాణా సరుకులు, ఫ్రిడ్జ్ లో కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఈ కాక మటన్ కొట్టోడికి మంతకోసారి పే చేస్తానని మాట ఇచ్చా. లేట్ చేస్తుంటే కిలోకు 100 గ్రాములు బొక్కెట్టేస్తాడు. ఏంట్రా అని అడుగుతుంటే వింతగా చూస్తాడు తప్ప ఆన్సర్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీమతిని చల్లబరచడానికి సినిమాలు, షికార్లు, షాపింగ్లు, కార్లు, పెట్రోళ్లు ఇవన్నీ పోతే అండర్వేర్ కొనుక్కోవడానికి 500 కూడా మిగలట్లేదు తెలుసా. తాడు మీద ఒకటి ఉంటే ఈ తాడు వెనకాల ఒకటి ఉంటుంది. అన్నీ వదిలేసి ఏ వృద్ధాశ్రమానికో వాలంటీర్గా వెళ్ళిపోతే టైంకి ఎంత ముద్ద ఎడతారో పడుకోవడానికి ఓ బెడ్ ఎత్తారు. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఒరే నెత్తి చుట్టూ బొక్కలు పెట్టుకుందేమో నువ్వు, ఇప్పుడు నా పిక్కలు విక్తే ఏమొస్తుందిరా? జీతం పెంచండి, ఓ జత డైర్లు బనీళ్ళు కొనుక్కుంటా. జీతం పెంచడం కుదరదు కానీ స్మాల్ లోన్ ఒకటి శాంక్షన్ చేస్తాను, మేనేజ్ చేసుకో. మళ్ళీ లోన్ అంటే వాయిదాలు ఏ బొక్కల నుంచి తెచ్చి కట్టాలండి? ఉన్న శాలరీలోంచి ₹1 మిగలట్లేదంటే? అవును కదా, అయినా మీ ఇంట్లో 2 శాలరీలు కదరా, నాకన్నా మీకే ఎక్కువ వస్తుంది. అందుకే ఇప్పుడు ఖర్చుల కోసం దాన్ని తవ్వాల్సి వస్తుంది. ఈగో సంపుకుని ఇంట్లో పనులు కూడా చేస్తున్నాను తెలుసా. పసిగట్టిందంటే ప్యాకెట్. అదా నీ బూస్ట్ బాధ. డబ్బులు లేవాబా, నేను ఇప్పిస్తాగా.